46వ వసంతంలో పూర్తి చేసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుండి 8వ తరగతిని కూడా ప్రారంభించడానికి పోతున్న ఈ తరుణంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఉత్సవానికి మన ప్రియతమ ఆత్మీయ అభిమాని కంది రవిశంకర్ గారికి, అలాగే కొల్లా నారాయణ గారికి, కొల్లా హనుమంతరావు గారికి, రాంబాబు గారికి, శ్రీనివాసులు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, విజ్ఞాన్ మురళి గారికి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. 46వ విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మన వేడుకలకు హాజరైనటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ నా మనస్సు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదువులు ఇవాళ వ్యాపారమైన సందర్భంలో మేము ఈ కార్యక్రమాలను ఈ విధమైనటువంటి పద్ధతులతో పాఠశాలలు నడిపేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటటువంటి అనుమానం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇంటికి వచ్చి మేము పిల్లలకు చదువు చెబుతాం అనేటటువంటి ఉపాధ్యాయులు తయారైనటువంటి ఈ సందర్భంలో చదువును సొమ్ము చేసుకుంటున్నటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి ఈ కాలంలో 75 నుంచి ఈ విద్యా ప్రస్థానంలో మా చాలా అనుభవాలతో, ఆలోచనలతో వాట్ ఈస్ ద డిస్టర్బెన్స్? హలో, విద్యా సంస్థలో ప్రవేశిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇవాళ ఉపాధ్యాయులకు సలహా ఇచ్చేటటువంటి స్థాయిలోకి వచ్చేసారు. తరగతులు వాళ్ళే నిర్ణయిస్తున్నారు, పుస్తకాలు వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఈ చదువులు ఇలా చెప్పాలనేటువంటి పరిస్థితి కూడా ప్రైవేటు విద్యా సంస్థల యొక్క నిర్వాహకం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని అనుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థలనే కాదు, చాలా గొప్పగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి మన ఆంధ్రదేశంలో. అదే వేదికగా చాలా డబ్బే ప్రధానంగా చేసుకుని పోతున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థల ముందు ఈ బడ్జెట్ స్కూల్స్ మనుగడ చాలా ప్రశ్నార్థకమైపోయింది. కోటి తిప్పలు అన్నట్టుగా ఉపాధ్యాయ వృత్తి బతకలేక బడిబంతులు అనేటువంటి స్థితినిచ్చి మళ్ళీ అలాంటి స్థితే మళ్ళీ మనకి ఈ సమాజంలో వచ్చింది. ఎందుచేతనంటే అందరికీ స్వార్థం, అహంకారం. నాకంటే అందరూ సమాజంలో చిన్నవాళ్ళే, మేమే ఈ సమాజాన్ని శాసిస్తగలగడము, చెప్తే వినేటటువంటి స్వభావాన్ని కూడా కోల్పోయినటువంటి సమాజం. అయితే ఇంకొకటి, కరోనా తర్వాతనైనా మానవ సమాజంలో మంచి మార్పులు వస్తాయనుకున్నాం. జీవితం అంటే ఇంతే కదా, తెల్లవారేటప్పటికీ ఎవరు కూడా మనుషులుగా మిగలలేకపోయాం. 2019లో 17వ తేదీన ఇలాంటి ప్రోగ్రామే పెట్టున్నాం. ఆ మరుసటి రోజు నుంచి లక్షలాది మందిని మన తోడు పుట్టిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం. మనసుల్లో రియలైజేషన్ వచ్చింది అనుకున్నాం, కానీ మళ్ళీ మర్చిపోయాం. మనం మర్చిపోవటం మానవ సహజమే, అయినా ఏది మర్చిపోవాలో ఏది మర్చిపోకూడదో తెలిపేటటువంటిదే విజ్ఞానం. ఆ ఆలోచన వైపు మనం ముందుకెళ్ళినప్పుడు మన బిడ్డల్ని మనం రక్షించుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆలోచన లేకుండా కేవలం ఉపాధ్యాయుల మీదనే భారం వదిలేసి మా పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడంటాం మాత్రమా అది నేతి బీరకాయలో నెయ్యి సామెతే అవుతుంది. తల్లిదండ్రులారా, ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ప్రేమతో ఎదుగుతున్నారా? ప్రశ్నలతో ఎదుగుతున్నారా? లేకపోతే న్యూనతాభావంతో ఎదుగుతున్నారా? భయంతో ఎదుగుతున్నారా? శిక్షణతో ఎగురుతున్నారా? శిక్షలతో ఎగురుతున్నారా? ఎలా ఎదుగుతున్నారో మీరు గమనిస్తే
ఈనాటి కాలంలో విద్యార్థులు పూర్వకాలంలో తల్లిదండ్రులు గురువులు ఈ సమాజానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఒకరికి మించి ఇద్దరికి మించి సంతానం లేదు కనుక తన బిడ్డల మీదనే పూర్తిగా నమ్మి వాళ్ళను పూర్తిగా బాధ్యతల వైపు మళ్లించకుండా హక్కుల వైపు మళ్లిస్తున్నారు. నువ్వు పెరిగి పెద్దవాడివి అయితే అమెరికాకి వెళ్తావు, డాలర్లు సంపాదిస్తావు, ఇలాంటి ఆలోచనే ఉంది. కానీ మా కుటుంబాన్ని ఎలా పోషిస్తావు అనేటువంటి ఆలోచన వాళ్ళకు అందించడం లేదు. అది మేము అనుకుంటున్నాం, ఆ బాధ్యత మేము తీసుకున్నాం. మీరు ఏమైనా చెప్పండి, మేము చెప్పే కొన్ని నిర్ణయాలు మీకు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయని కూడా మా నమ్మకం. ఎందుచేతనంటే చెప్పకూడనివి ఏమీ లేవు పిల్లవాడికి, చెప్పకపోవడం వల్లే తప్పు. చదువులో పుస్తకాలు అన్నీ ఉండవు, జీవితంలో చాలా ఉంటాయి. జీవితంలోకి కూడా తొంగి చూడగలగాలి మనం. పిల్లవాడికి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను కూడా గమనించగలగాలి. పిల్లవాడికి ఇబ్బందులు ఉన్నాయా? అవును, ఆ ఇబ్బందులు మనం గమనించగలిగితే ఉన్నాయి. మార్కులు ఎట్లా పోయినాయి, నీకు 95 వస్తే 100 ఎందుకు రాలేదు, 40 వస్తే 45 ఎందుకు రాలేదు? అసంతృప్తి భావనతో పిల్లలలో చైతన్యాన్ని కలిగించకుండా నిరాశను కలిగించేటటువంటి మీ పరిస్థితుల వల్ల పిల్లల్లో ఒక అసహనం, బడి మీద ప్రేమ పోక పగ ఎక్కువైపోయింది, ఇంట్లో సాధింపులు ఎక్కువైనాయి. బడిలో కూడా ఉపాధ్యాయులు మార్కులు రావాలనేటువంటి పద్ధతుల్లో పిల్లల్ని ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఇంకొకటి మేము గమనించింది, ఆఫ్టర్ కరోనా తర్వాత మానసికంగా పిల్లలలో కొంచెం జ్ఞాపక శక్తులు తగ్గినాయి. ఎందుచేతనంటే ఈ వాతావరణ ప్రభావం వల్ల. అందువల్ల చదువులో కూడా సామర్థ్యాన్ని గొప్పగా ప్రదర్శించలేటువంటి పరిస్థితులు గత 3-4 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. తల్లిదండ్రులారా మీరు కూడా గమనించున్నారే అని అనుకుంటున్నాం. కానీ మార్కులు ప్రాతిపదికగా మీరు చూడొద్దు. ఒక్కసారి శ్రీవారి నికేతన్లో చేర్పిస్తే ఆ తర్వాత భవిష్యత్తులో వాడికి వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా మేము గమనిస్తున్నాం. ఇంటర్మీడియట్కి వెళ్ళినా, ఇంజనీరింగ్కి వెళ్ళినా ఇక్కడ మీ లోపాలు ఏంటో గమనించండి అని చెబుతున్నాం. రాబోయే తరాల వాళ్లకు ఇక్కడ వచ్చి ఈ వేదికగా మీరు చెప్పండి అని మా పూర్వ విద్యార్థుల్ని ఇక్కడికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. ఒకరికొకరు సహాయం చేద్దాం. సహాయం చేయడం అంటే జ్ఞానాన్ని అందించడమే. జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో లేరు. వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును, కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. అంటే చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఈ సమాజంలో? అమ్మ నాన్నల, గురువుల, స్నేహితుల, చుట్టాల, పుస్తకాల? ఎవరు చెబితే వినాలి, ఎవరు చెప్పినా వినాలి. వినేటటువంటి శక్తి నీకు రావాలి. చెప్పగలిగే శక్తి ఎవరికి ఉంది? జ్ఞానవంతుడికి ఉంది. అందుకని పిల్లలు పై తరగతులకు వెళ్తుంటే తల్లిదండ్రులు తక్కువ చదువు ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్లలకు భయపడుతున్నారు. పిల్లలు కూడా లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని ఆ విధానం బడిలో రావాలి. బడిలో పిల్లల్ని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. సమాజంలో ఒక బాధ్యతమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను ప్రతి విద్యార్థి ఈ దశలో నుంచే పొందాలనేటువంటి ఆలోచన చేత కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలను మేము చదువుతో పాటు వాటిని కూడా అందిస్తున్నాం. మేము మన ప్రదర్శనలో ప్రతి సంవత్సరము పాఠశాలకు రీఓపెనింగ్ నాడు ఒక కరపత్రాన్ని మీకు పంపించడం జరుగుతుంది. అందులో ఏముంటుందంటే మీ పిల్లల్ని చేర్పించడం అని ఉండదు, మా బడిలో చదువుతో పాటు విద్య కూడా ఉంటుంది అని. చదువేంటి, విద్య ఏంటి అనేటటువంటి పరిస్థితుల్లో చాలా ప్రశ్నలు మేము ఎదుర్కొన్నాం. విద్య అంటే జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని ముందుగానే గమనించి ఆ బిడ్డకు ఆ మార్గాన్ని మనం అందించటం. అది చదువులో ఉండదు, జీవితంలో ఉంటుంది. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను మేము ముందుగానే పొందున్నాం కాబట్టి ఆ ఇబ్బందులు మా బిడ్డకు రాకూడదు అనేటువంటి ఆలోచన మేము చేస్తున్నాం. చదువు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జీవితాన్ని చూపించే వాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఏ స్వార్థం లేకుండా జీవితాన్ని అందించగలిగే శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉంది. ఉపాధ్యాయుడికి స్వార్థం లేదు. ఎందువలనంటే మీరు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకునేది పిల్లలే, కానీ ఉపాధ్యాయుని ఎవరు ఆదుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ ఉపాధ్యాయుడు గౌరవంతో, మర్యాదతో, విలువగా పెరుగుతాడు, ఎవరి దగ్గర యాచించడు. కానీ
మనం ముందుగానే గమనించాలి. ఇవాళ పాఠశాలలో పిల్లవాడిని జరిగితే చాలా పెద్ద క్రైటీరియాగా భావిస్తున్నారు తల్లిదండ్రులు. ఎన్ని చేతనంటే స్కూళ్ళు అట్లా తయారయ్యాయి. బడి అంటే ఏంటి, మాస్టర్ అంటే ఏంటి, మంచి మాస్టర్లేనా, మంచి బడేనా, మంచి స్కూలేనా, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈ ఎన్నిక దగ్గర తల్లిదండ్రులు తక్కపిక్కలు పొందుతున్నారు. ప్రతిదీ చర్చే. ఈ బడిలో చదువు చెబుతారా, మంచి మాస్టర్లు ఉన్నారా, మరి ఎలా తెలుస్తుంది? ఇళ్ళకు వచ్చేస్తున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు మీరు నేరుగా పిల్లలను పేరు రాపిచ్చేస్తున్నారు. మరి అక్కడికి చేర్చేసి ఎంతమంది ఉన్నారు పిల్లలు, మీ క్లాసులకు ఎంతమంది ఉన్నారు, ఆ టీచర్లు ఎలా చదువు చెబుతున్నారు అని మీరు అడగండి. అడిగినప్పుడు మీ బిడ్డ పైన నీకు రక్షణ ఉన్నట్టు. అంతేగాని మన ఇళ్ళకు వస్తున్నారు కదా అంటనేసి తక్కువ ఫీజులు పెడుతున్నారనేసి మనకంటే ఎక్కువ ఫీజులు ఉన్నాయనేటువంటి ఆలోచన ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. ఎందుచేతనంటే మనకున్నటువంటి ఆర్థిక స్వావలంబన, మనకున్న డబ్బును బట్టి మన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇవాళ చదువులు కూడా ఖర్చును బట్టి చదువులు వస్తున్నాయి. చదువుకోవటం కాదు, చదువు కొనటం అయింది. అది తల్లిదండ్రుల పాలిట పెద్ద ఇబ్బంది అయిపోయింది. కానీ మనం పరిశోధిస్తే సమాజంలో మంచి చేసేటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. కనుక భవిష్యత్తులో మీరు నిర్ణయించుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మీ బిడ్డలు ప్రాతిపదికగా ఉండాలి, కానీ బడి ప్రాతిపదికగా ఉండకూడదు. ఒక పాఠశాలలో స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఒక జూనియర్ కాలేజీ స్టేట్ ర్యాంక్ వచ్చింది అంటే మన పిల్లలందరినీ పొలవమని అక్కడ చేర్పిస్తున్నాం. మన పిల్లవాడికి రావాలనా? ఇది పాసిబుల్ అవుతుందా? ఆలోచించారా మనము? 100 మంది అక్కడ ఎందుకు చేరుతున్నారు? తరగతి గదిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు? మన పిల్లవాడి చదువు అందుతుందా లేదా? ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? ఇవి ఆలోచించడానికే మిమ్మల్ని ఈ వేదికగా మిమ్మల్ని ఆలోచన విధానాలను మీకు తెలియదు కాదు, కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 7వ తరగతి వరకు ఉంది, వచ్చే సంవత్సరం 8వ తరగతిని, ఆ తర్వాత సంవత్సరం 9, ఆపై తరగతులు మీ ఇష్టం బట్టి 10వ తరగతి వరకు పెంచడం జరుగుతుంది. మా ఇష్టం కాదు పెంచడం, మీ ఇష్టమే. మీ 8వ తరగతిలో ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలు 8వ తరగతికి మళ్ళీ రాగలిగితే మేము బడి పెడతాం 8వ తరగతి. లేరు అంటే 7కే ఆపేస్తాం, 6కే ఆపేస్తాం. మా పిల్లలకు 5కే కావాలనుకుంటే 5కే ఆపేస్తాం. ఏ క్లాసులో పిల్లలు తల్లిదండ్రులు మా చదువులు రావటం లేదు అంటే పాఠశాల మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిబద్ధత, ఒక నియమం, ఒక నిష్ట, ఇది సమాజాన్ని శాసించగలిగేటటువంటి చదువును ఒక అద్భుతమైనటువంటి రీతిలో అందించాలనేటువంటి ఒక సంకల్పంతో, మంచి ఆశయంతో. ఆశయం మంచిది, ఆలోచన మంచిదైతే ఆశయాలు నెరవేరుతాయి. చెడు ఆలోచనలు పెట్టుకొని మన ఆశయాలు గొప్ప అని చెబితే కుదరదు. మేము చేస్తున్న ప్రతి పని తల్లిదండ్రులకు తెలుసు, దాచిపెట్టుకునేది కాదు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ బిడ్డల యందు మీరు ప్రేమను కలిగి ఉండండి. చదువులంటే ఏమిటో గమనించండి. ఆ విధంగా మీ బిడ్డలను మళ్లించగలిగితే, పంపించగలిగితే మీ కుటుంబాలు సస్యశ్యామలమవుతాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. ఇది నేను ఈ సందర్భంలో మీకు చెప్తుంది. తర్వాతగా వల్ల హనుమంతరావు గారు సభ నిర్వహణ తీసుకుంటారని అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విద్యావ్యవస్థలో సమూలాగ్ర మార్పులు తీసుకొచ్చింది సమాజం కోసం. సమాజంలో ఉన్న విధి విధానాలతో ఏ విధంగా నడుపుకొచ్చిందనే విషయాన్ని ఇప్పుడు కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ గారు పూర్తి స్థాయిలో విశదీకరించారు. ఒక చదువే కాదు, చదువుతో పాటు ప్రేమైక హృదయం కావాలి. తర్వాత తల్లిదండ్రులతో గౌరవప్రదంగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి, సమాజాన్ని నేర్చుకోవాలి. విద్య ఒకటే కాదు, చదువు ఒకటే కాదు, ఇది కూడా కావాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సభకి అధ్యక్షత